నా జాలిగాధా ఆలించలేదా కన్నీటి ధారా నిన్నాపలేదా ఇన్ని నాళ్ళకైనా నన్నెరుగలేదా లేదా లేదా అదండి జాలిగాథ. పాపం ఇవాళ ఎఫ్ఎం గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు, పాపం కేంద్ర మంత్రి గారు, ఆర్థిక మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు, ఆవిడ ఎంతో అసలు పార్లమెంట్లో ఏం చేసిందంటే ఆవిడ రోరింగ్ లయన్ లాగాను అసలు చాలా గర్జించేసేసింది అనమాట. అసలు ఆవిడ కోపం చూస్తే తట్టుకోలేకపోయామన్నమాట. ఏంటంటే మామూలు కోపం కాదండి, అది మామూలు అసలు వీర ఆవేశంతో కూడిన కోపం అనమాట. ఎందుకు అంటే పాపం ఆవిడకి ఆ జాలిగాథ ఏంటంటే ఆవిడకి హిందీ నేర్చుకోవాలి చిన్నప్పుడు, తను బాల్యంలో అనమాట. అయితే ఆవిడ హిందీ నేర్చుకోవాలి ఎంతో తాపత్రయపడిందిట. కానీ ఏంటంటే ఆవిడ హిందీ నేర్చుకోవటం ఆ రోజుల్లో గునాహ అంటే ఏంటంటే ఒక నేరం, ఒక తప్పు, ఒక పొరపాటు అనమాట. ఒక గునాహ అంటే నేరం అనమాట. ఆ నేరం అన్నట్టుగాను చూసేవాళ్ళు. నేను నా చిన్నప్పుడు తమిళనాడులో అట్లాంటి రాష్ట్రంలో ఏదైతే హిందీ మాట్లాడటం ఒక నేరం అని భావించేవాళ్ళు, అలాంటి రాష్ట్రంలో నేను పెరిగాను. నా చిన్నతనము నేర్చుకోలేకపోయాను. ఎందుకంటే నేను ఆపబడ్డాను. చిన్నప్పటి నుంచి హిందీ మాట్లాడగలగటం నేర్చుకోవాలని ప్రయత్నిస్తే నన్ను ఆపారు, నేను ఆపబడ్డాను అని చెప్పి ఆవిడ వాపోయిందనమాట. అయితే నేను ఒకసారి మీకు కూడా వినిపిస్తాను ఆవిడ ఎలా వాపోయింది అని. सॉरी प्लीज, मेरा हिंदी का मजाक मैं उड़ा रही हूँ जी, क्योंकि मैं ये ऐसे स्टेट से आ रही हूँ। भाई साहब, आप उसके पक्ष में बैठे हो ना, आप जरूर पूछिए। मैं ऐसे स्टेट से आ रही हूँ जहाँ हिंदी पढ़ना गुनाह लगता है, इसीलिए बचपन से हिंदी पढ़ने का मुझे रोका गया। We only opposed in చూశారు, విన్నారు కదా ఆవిడ ఎంత బాధపడిపోయి అసలు హావభావాలు చూస్తే అసలు చాలా భయం వేసిందండి. నాకైతే చాలా భయపడిపోయానండి. ఆవిడ హిందీని ఆపబడిందిట. ఆవిడ హిందీ మాట్లాడటం, హిందీ నేర్చుకోవటం ఆవిడని ఆపేసేసారట. అట్లా నేర్చుకోవటానికి వీల్లేదన్నట్టుగా. అయితే దానికి ఈవిడ కనిమొళి ఏం చెప్తుందంటే, యాక్చువల్గా చెప్పాలంటే ఈవిడ మరి చిన్నప్పుడు అంటే 60s 65 ఆవిడ మరి అంటే ఆ టైంలో 70sలో కూడాను ఎప్పుడు తమిళనాడులో హిందీ అనేది ఎప్పుడు కూడాను బ్యాన్ చేయలేదండి. ఎప్పుడు కూడా బ్యాన్ చేయలేదు. కాకపోతే ఏంటంటే కనిమొళి ఏం చెప్పిందంటే, హిందీని మా మీద రుద్దటం అనేది మేము అసహించుకుంటాం తప్ప హిందీ భాషను మేము అసహించుకోవటం లేదు. ఎందుకంటే కేంద్రీయ విద్యాలయాలు ఏవైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నడిపే కేంద్రీయ విద్యాలయాలు తమిళనాడులో ఉన్నవి, ఇవాళ పరిస్థితి ఏంటంటే అక్కడ అసలు తమిళే నేర్పటం లేదు. తమిళ్ నేర్చుకుంటానికి కూడాను అక్కడ కుదరని పరిస్థితిలో ఉంది. అట్లా తయారయ్యారు. అంటే హిందీ బాగా ఇంపోజ్ చేస్తున్నారు అన్నట్టుగా. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే హిందీ ఒకటి డీలిమిటేషన్ గురించి తమిళనాడు చాలా యుద్ధం చేస్తున్నది సెంట్రల్ గవర్నమెంట్తో. కాబట్టి ఏంటంటే ఈ విషయం మాట్లాడుతూ కానీ ఏంటంటే నిర్మలా సీతారామన్ గారు పాపం ఆవిడ గుర్తుందో లేదో కానీ నాకైతే గుర్తున్నది. కానీ గుర్తున్నదండి, అక్కడ హిందీ ఎప్పుడు కూడాను ఎవ్వరు కూడాను హిందీ నిషేధించలేదు. ఎప్పుడు కూడాను హిందీ చదువుకునే వాళ్ళు ఎవరు చదువుకున్నప్పుడు 30 రోజుల్లో హిందీ భాష అని పుస్తకాలు దొరికేవి, విచ్చలవిడిగా దొరికేవి. ఇంకోటి ఏంటంటే హిందీ ప్రచార సభ ఒకటి, అక్కడ కూడా వాళ్ళు కూడాను బాగానే హిందీ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. హిందీ నేర్చుకోవాలి. వేర్ దేర్ ఈజ్ ఏ వే, దేర్ ఈజ్ ఏ విల్, దేర్ ఈజ్ ఏ వే అంటారు. వేర్ దేర్ ఈజ్ ఏ విల్, దేర్ ఈజ్ ఏ వే అంటారు. అయితే ఏంటంటే ఈవిడ పాపం మర్చిపోయి ఉంటుంది. కానీ అక్కడేదో అంటే ఈవిడేదో మొత్తం హిందీ చదువుకుంటానికి పుస్తకాలు ఇట్లా పట్టుకుని తీసుకెళ్ళి వెళ్ళిపోతుంటే ఈవిడేదో వెనకాల నుంచి వెనక్కి లాగేసినట్టుగాను తమిళియన్స్ అందరూ వెనక్కి లాగి ఎవ్వరు అట్లా ఏం చేయరండి. అంత నికృష్టమైన పరిస్థితి ఎప్పుడు కూడా తమిళనాడులో లేదు, నేను చూశాను. కాకపోతే యాజిటేషన్స్లో వాళ్ళు బాధపడేది వాళ్ళ సెంటిమెంటు, వాళ్ళ ఏంటంటే వాళ్ళ
వాళ్ళవేవో అంటారు కదా, మనోభావాలు తినే పరిస్థితి వచ్చినప్పుడు హిందీని అపోజ్ చేశారు. అంతేగాని పాపం నిర్మల గారు, మన సీతారామన్ గారు అన్నట్టుగాను అట్లాంటిది ఏం జరగలేదు. ఏదో నేను ఎంతో చాలా ఇష్టపడేదాన్ని హిందీ నేర్చుకోవటానికి, మాట్లాడటానికి. కానీ ఏంటంటే నాకు నేను ఆపబడ్డాను, నన్ను ఆపేసేసారు అందరూ అనేది. పాపం మరి ఎందుకు ఆపేశారో అదేంటి, మరీ అంత దుర్మార్గుల మధ్యలో ఆవిడ ఎందుకు పాపం నివసించాల్సి వచ్చిందో మరి నాకైతే అర్థం కాలేదు. కానీ కనిమొళి మాత్రం చెప్పింది, హిందీ భాషను మేము ఎప్పుడు కూడా అసహించుకోలేదు, కానీ హిందీ మా మీద రుద్దటం అనేది మేము అసహించుకుంటున్నాం అనే విషయం. కానీ ఏంటంటే ఇదిగో ఈ వారు సాగుతూనే ఉన్నది, ఇవి సాగుతూనే ఉంది. మరి డీలిమిటేషన్లో ఎన్నో 800 పైగా ఎంపీల స్థానాలు రాబోతున్నాయి. ఇట్లాంటివి రాబోతున్నాయంటే ఇప్పుడు చాలా పెద్ద యుద్ధమే జరగబోయేలాగా ఉన్నదనిపిస్తున్నది అనమాట. నాకైతే నాకు అనిపించేది ఏంటంటే పెద్ద యుద్ధమే జరగబోతున్నది. ఎందుకంటే ఇదంతా కూడా మొత్తం సౌత్ ఇండియాకి ఒక అన్యాయమైన విషయం జరగబోతున్నది అనేది నాకు అర్థమవుతున్నది. ఈ డీలిమిటేషను, ఈ హిందీ భాగాలతోనే భాగంగానే ఇప్పుడు ఈ నిర్మలా సీతారామన్ గారు మాట్లాడిన మాటలు అన్నమాట. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై అండి, లవ్ యూ ఆల్, బై.